హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీ. షుగర్ కానీ రవ్వ కానీ లేకుండా చాలా హెల్తీగా, ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్ కాకుండా ఇలా కొత్తగా దేవునికి ప్రసాదంలా కానీ పిల్లలు స్వీట్ అడిగినప్పుడు చాలా ఈజీగా 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అది లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ 1 కప్ అయితే సోనా మైసూరి రైస్ తీసుకున్నాను. సోనా మైసూరి రైస్తో ప్రిపేర్ చేసుకునే స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా కాకుండా రేషన్ రైస్ అయితే అస్సలు వాడద్దు. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యి మంచిగా హీట్ అయిన తర్వాత కాజు బాదం వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకుని మిగిలిన అదే నెయ్యిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వని వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యి అంతా రవ్వకి బాగా పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లైట్గా ఈ విధంగా నెయ్యి అంతా రవ్వకి పట్టేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి 5 కప్పులు వాటర్ వేసుకుని ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వ కుక్ చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే తొందరగా అడుగంటుకోకుండా మన రవ్వ కూడా మంచి సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా రవ్వ కొద్దిగా దగ్గరికి పడిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా అయితే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి. ఫుడ్ కలర్ లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫుడ్ కలర్ అంతా రవ్వలో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం అని చెప్పి కొద్దిగా కేసర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి. రవ్వ సాఫ్ట్గా కుక్ అయ్యి ఇంకొద్దిగా దగ్గరికి పడిన తర్వాత 1 కప్పు రవ్వకి 1/2 కప్ అయితే నేను ఇక్కడ పటికీ బెల్లం వేసుకున్నాను. నేను ఇక్కడ మైల్డ్ స్వీట్నెస్ కోసం అని చెప్పి 1/2 కప్పే వేసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తినేటట్టయితే 1 కప్పు రవ్వకి 1 కప్పు పటికీ బెల్లం వేసుకుంటే స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న పటికీ బెల్లం అంతా మంచిగా కరిగి రవ్వ సాఫ్ట్గా కుక్ అయ్యి మన స్వీట్ మంచిగా దగ్గరికి పడిన తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను. వేసుకున్న నెయ్యి అంతా స్వీట్కి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఈ విధంగా మంచిగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకునే ముందు నేను ఇక్కడ ఇంకొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. వేడి వేడిగా కానీ చల్లారిపోయిన తర్వాత కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత కూడా అస్సలు గట్టి పడకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే స్వీట్ని అయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.